కిల్లింగ్ ఇట్ అప్ ద బ్రూటల్ ఓజీ సినిమా అయితే మన బెల్లానికి ఏమర్థమైంది, త్రిగణ నద్దూతా అని అర్థమైందనమాట. సో అంత పెద్ద మేధావి అన్నయ్య, ఆ అన్నయ్య ఓజీ సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్పాడు, ఒక 4-5 పేపర్లు వేసుకొచ్చి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్. ఈ వీడియోని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ 2500 మాత్రమే ఉన్నారు. కొట్టండి అబ్బా, 1000 మంది అయితే అయిపోయింది. ఇంకో 1000 మంది కొడితే 3500 అవుతారు. కొట్టేయండి. నేను 3 అంటే నాకు ఎంత ఇష్టం, చేసేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బెల్లన్న వచ్చాడు, బెల్లన్న ఓజీ మూవీ చూశాడు. బెల్లన్న ఓజీ మూవీ చూసినప్పుడు అతనికి ఏమర్థమైందంటే, ఒక డైలాగ్ ఉంది ఫేమస్ ఇప్పుడు, కిల్లింగ్ ఇట్ అప్ ద బ్రూటల్ ఓజీ సినిమా అయితే మన బెల్లనికి ఏమర్థమైంది, త్రిగణ నద్దూతా అని అర్థమైందనమాట. సో అంత పెద్ద మేధావి అన్నయ్య, ఆ అన్నయ్య ఓజీ సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్పాడు, ఒక 4-5 పేపర్లు వేసుకొచ్చి. ఆ రివ్యూ మీద మనం రివ్యూ ఇద్దాం. ఆ బెల్లన్న ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఎవరిని కించపరుస్తున్నట్టు కాదండి, అసలు ఆ యూట్యూబర్ ఎవరు కూడా నాకు తెలియదు. నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను యూట్యూబ్లో, నాకు ఒక బెల్లన్న తగిలాడు. ఆ బెల్లన్న చేసిన వ్యాఖ్యలు, ఆ బెల్లన్న చేసిన ట్రైలర్ మూవీకి ఇచ్చిన రివ్యూ పాయింట్స్, ఆ పాయింట్స్ మీద నేను రివ్యూ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, నేను ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు. నాకు ఒక బెల్లు కనపడింది, ఆ బెల్లు వాగిన వాగుడికి నేను రిప్లై అయితే ఇస్తాను, రివ్యూ ఇస్తాను. ఓకేనా, అదనమాట మ్యాటరు. సో బెల్లన్న ఏమన్నాడంటే, ఓజీ కాదు క్యాబేజీ. ఎస్, అన్నయ్యకి కడుపు మంట అనమాట. క్యాబేజీ న్యూడిల్స్ అని హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ వెటకారం, వ్యంగ్యం ఇవన్నీ చేయకూడదు. నువ్వు ఎట్లయితే నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి నువ్వు ఆగుతున్నావో, మిగతా వాళ్ళకు కూడా అదే ఉండిద్ది. పర్సనల్గా నువ్వు ఎవరిని హర్ట్ చేయకూడదు. ఓకేనా, నీకు నచ్చకపోతే దెంగే అది. సో రెండో పాయింట్ వచ్చేసరికి, స్టోరీ లేదు, బొక్క లేదు, కబాలి, జైలర్, భాష, ఇది అబ్బో తోడు. యాక్చువల్గా సినిమాలో భయంకరమైన స్టోరీ ఉంది. ఆ స్టోరీలో ఒక పార్ట్ మాత్రమే ఇప్పుడు సుజిత్ గారు మన ముందు ఓజీ అని పెట్టారు. తెలియాల్సిన కథ చాలా ఉంది, దాని చుట్టూ యూనివర్స్ని అల్లుకున్నారనమాట. సో అది వదిలేసి స్టోరీ లేదు ఎంతకాలం చెప్పండి. సో ఇదంతా నేను చేయాల్సిన అవసరం లేదు. నా పాటికి నేను ప్రతి సినిమాకి రివ్యూ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ప్రతి సినిమాకి అలాగా నెగిటివ్ ప్రచారం చేస్తే ఇంకా వాళ్ళు ఇది అవడానికి లేదు. మన కొండ గొర్రెలు ఏం చేస్తాడంటే, గొర్రె ఏం చేసిద్దండి, గుంపులోకి వెళ్ళి తిరగమంటే తిరిగిద్ది, ఎడ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయిద్ది. సో అదే, ఎవరికైనా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా, ఎక్కువ చూస్తున్నా, వాడు చెప్పింది నిజం అనుకొని ఫీల్ అయిపోయి అటే వెళ్ళిపోతారనమాట. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కనపడినప్పుడల్లా గ్రీన్ స్క్రీన్ వేసి తీశారు. అది 90 కాలంలో జరిగిన సిచ్యువేషన్స్. మ్యాక్సిమం గ్రీన్ స్క్రీన్లు వేయాలి, లేదా విఎఫ్ఎక్స్ పెట్టి చేస్తారు, లేదంటే ఆర్ట్ డైరెక్టర్ వచ్చి ఆర్ట్ వేస్తారు. అంత సమయం వాళ్ళకు ఉందా, లేదు. గ్రీన్ స్క్రీన్ పెట్టి ఆ విఎఫ్ఎక్స్ అందులో వేసి షూట్ చేస్తారు. బాహుబలి లాంటి సినిమాని అలాగ షూట్ చేశారు. సో అఫ్కోర్స్ మీకు బాహుబలి కూడా నచ్చదండి. ఓ పని చేయండి, మీరు సినిమాలు చూడటం మానేయండి. అదొక మంచి అలవాటు. ఎందుకంటే మీ స్థాయికి తగ్గట్టు ఎవరు సినిమాలు తీయట్లేదు కాబట్టి, మీ $30, $20, $15 పెట్టారని ఫీల్ అయిపోయి సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు సినిమాలు చూడటం మానేయచ్చు. ఎవరికైనా నచ్చని వాళ్ళు ఉంటే, స్టోరీ లేదు, నాకు అది కావాలి ఇది కావాలి. హరిహర వీరమల్లులో భయంకరమైన స్టోరీ ఉంది, ఎందుకు పోయింది? సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ బాగాలేదు. సో నచ్చలేదని చెప్పాలి పద్ధతిగా. వ్యంగ్యంగా అలా చేస్తే బెల్లన్న ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ బెల్లు కొడతారనమాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. సో అది ఇంకా మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి జపనీస్ కల్చర్, కల్చర్. యాక్చువల్గా స్టోరీ జపాన్లో పుట్టింది. అక్కడ నుంచి ఓజీ అనేవాడు ఎందుకు వెళ్ళిపోయాడు, ఎక్కడికి వచ్చాడు, ఓజీ అనేవాడు తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేదే స్టోరీ. పేత బుర్ర వేసుకొని సినిమా చూస్తే ఏమర్థమైద్ది? ఇందాక చెప్పాను కదా, కిల్లింగ్ ఇట్ బ్రూటల్ అనగానే త్రిగణ నద్దూతా అని అర్థమైందనమాట మన అన్నకి. సో అందుకని చెప్పి అలా అయితే అర్థమైంది.
మీరు ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు, వెళ్ళి సినిమా చూసిన తర్వాతే నమ్మండి ఏదైనా. మీకంటూ పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. నేనేదో బాగుందని చెప్పి వెళ్ళొద్దు. మీకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉంటే వెళ్ళండి, సినిమా చూడాలనిపిస్తే వెళ్ళండి, హాలిడేస్ ఉంది ఎంజాయ్ చేయాలని ఎంటర్టైన్మెంట్ కావాలంటే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దాని ఒపీనియన్ మీ ఇండివిజువల్ ఒపీనియన్. ఎవరో వచ్చి అమ్మాయి బాగుంది పెళ్లి చేసుకునేదాని కానీ నీకు చూపించి నీకు నచ్చిందా లేదా అనేది పెళ్లి చేసుకుంటా అని కరెక్టా? నువ్వు నాకు నచ్చింది, నేను ఒక పల్లదాన్ని చూపిస్తా, ఆ పల్లదాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? అదే ఇది కూడా అంతే, ఎవడి ఒపీనియన్ వాడిది. సో ఆ ఒపీనియన్ ఎంతమందితో ఏకీభవించారనేదే పాయింట్. అది కూడా తెలియదు. మన తిరిగన నద్దుతా అని అర్థమైన బిల్లన్నకి. సో ఇంకోటి ఏంటంటే, ఒక షాట్ ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ ముందు. యాక్చువల్గా ఓజీ సినిమాలో ఇంటర్వెల్ ఇస్ ద హైలైట్ సీన్. ఆ బీజం కానీ అంతకుముందు కూడా హైలైట్స్, అసలు ఫస్ట్ హాఫ్ అంతా హైలైట్. అది మన బిల్లన్నకి నచ్చలేదు. సో ఓకే, అతనికి నచ్చకపోతే ప్రాబ్లం లేదు, అందరికి నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు. సో అది సీక్వెన్స్ జరిగేటప్పుడు 3 లొకేషన్స్ చూపిస్తారు. అప్పుడు హీరో వచ్చాడు, వాడు అలా ఫోన్ చేశాడని చెప్తే, ఫస్ట్ మనం సినిమాని కాన్సన్ట్రేషన్ చేసి చూడాలి. నాకు నచ్చకూడదు అని చూస్తే నువ్వు కాన్సన్ట్రేషన్ ఏం చేస్తావు సినిమా మీద? చేయలేవు. మొన్న ఒక ఎలక్షన్స్ ముందు చెప్పాడనమాట, చెప్తున్నా నేను, హూ ఈజ్ పవన్ కళ్యాణ్, మీ అందరికన్నా మిగతా పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తారు బీజేపీ పిఎం మోడీ గారికి. హూ ఈజ్, నువ్వెవరు అసలుకి, నువ్వు ఎన్ని సీట్లు గెలిచావు, అది గెలిచావు, ఇంపాసిబుల్, నథింగ్, తొక్క తోలు అని చెప్పి లాస్ట్కి ఏమైంది, తిరిగిన నదుతా అయిందనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి నువ్వు సినిమాలు చూడకపోవటం మంచిది. ఎవరైతే ఆ బెల్ ఉన్నారో ఆ బెల్కి చెప్తున్నా. సో వేరే వాళ్ళు ఆపాదించుకొని నన్నే అన్నారనే మాత్రం అనొద్దు. అసలు నేను ఎవరిని అన్ను, నాకు ఒక బెల్ కనబడింది, ఆ బెల్ ఆగిన మాటలకి నేను రిప్లై ఇస్తూ చేస్తున్నా. సో అది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే, అదైందనమాట. ముంబై నుంచి అటు వచ్చాడా హీరో, ఇటు వచ్చాడా సరిగ్గా సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకొకసారి వెళ్ళి సినిమా చూడు, అర్థమవుతుంది. సో ఇంకా చాలా అన్నాడు, ఇవన్నీ వేస్ట్ అబ్బా. మీకు సినిమా నచ్చిందా నచ్చలేదా అనేది మీరు సినిమా చూస్తేనే తెలిసిద్ది. నేను 100 చెబుతా, ఆయన ఇంకో 100 చెబుతాడు. ఆ 100 మీరు వినరు కదా. అల్టిమేట్గా మీరు వెళ్ళి సినిమా చూసిందే కదా. ఏదైనా బట్టల షాప్కి వెళ్ళినా కానీ బట్టలు కొనుక్కొని నచ్చిందే కొనుక్కుంటారు, కానీ వేరేవాడికి నచ్చింది మీరు కొనుక్కుంటారా? కొనుక్కోరు కదా. సో ఇది అంతే. ప్రతిసారి టికెట్ రేట్ పెంచారు. అది ప్రీమియర్స్ అండి. మీరు నచ్చితే వెళ్ళండి, నచ్చకపోతే వెళ్ళొద్దు. కత్తి మీద పెట్టి నువ్వు వెళ్ళాలి, ఎల్లు అని చెప్పి వెళ్ళారా ప్రీమియర్స్కి? ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని? డబ్బులు ఎక్కువైన ఫీల్ వెళ్ళమన్నాడు? ముందే చెప్తున్నారు కదా 1000 రూపాయలని. ఎందుకు వెళ్తున్నారు? డబ్బులు అంత ఎక్కువనే మీకు? నచ్చినోడు వెళ్తాడు. నచ్చినోడు నువ్వు వెళ్ళొద్దని చెప్తాకు నువ్వెవరు? ఆఫ్టర్ ఆల్ గాడివి. అతని ఇష్టం, అతని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అది భారతదేశం అతనికి సర్వ హక్కులు కల్పించింది. ఏదైనా కొనుక్కోవచ్చు న్యాయబద్ధంగా, లీగల్గా. అదేమన్నా బ్రోకరేజ్ అని చేసి అమ్ముతున్నారా ఏంటి? అఫీషియల్గానే అమ్ముతుంది. ఇప్పుడు 200 టికెట్, 800 సేవ్ అయినట్టే కదా. ఇప్పుడు ఎందుకు వెళ్ళారంటే, అప్పుడు సినిమా చూసేసి వీడియో ఎంత తొందరగా పెడితే అంత తొందరగా పెట్టేసి వ్యూస్ వచ్చేసి దానికి డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి వెళ్తారు అందరూ. కొంతమంది అభిమానం కొద్దీ వెళ్తారు, కొంతమంది ఇష్టం కొద్దీ వెళ్తారు. అది ప్రీమియర్ ఇన్ ద సెన్స్, ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి రాకముందే నీ దగ్గరికి ఉండటం. దానికి కాస్ట్ అతను ఎంతైతే పెడతారో అతని ఇష్టం. అది కొనుక్కునేవాడికి నీకు దోలుంటే వెళ్తావు. నువ్వు నిన్నెవడు వెళ్ళమన్నాడు? తర్వాత వెళ్ళొచ్చుగా, ఇప్పుడు అన్నీ ఖాళీగా. ప్రీమియర్స్కి అంత ప్రైజ్ పెట్టి నార్మల్ టికెట్ పెట్టినప్పుడు మాట్లాడాలి. ప్రతిరోజు 1000 రూపాయలు అన్నప్పుడు మాట్లాడాలి. అది తప్పు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతిరోజు ఆ సినారియోకి ఎంత ఉండాలి, ఆ ప్రోడక్ట్కి ఎంత ఉండాలి, 200 రూపాయలు. అది 15 రూపాయలు అండి ఒక టీ తాగితే. పాల ప్యాకెట్ ఎంత? 32 రూపాయలు. టీ పొడి ఎంత? 10 రూపాయలు. పంచదార ఎంత? 10 రూపాయలు. 40 రూపాయలు.
ఎంతమంది అవుతారు? 50 రూపాయలు టీ అయింది అనుకోండి, ఎంతమంది అవుతారు ఇంట్లో? సెన్స్ ఉండాలి. వాటి గురించి ఎవడు మాట్లాడు. నచ్చలేదు, ఒక వ్యక్తి గురించి నచ్చదు, ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్న వాళ్ళకి ఆ వ్యక్తి ఎంత మంచి చేసినా నచ్చదా నిజంగా. ఒకడు నచ్చాడు, ఆ వ్యక్తి ఎంత చెడు చేసినా కానీ నువ్వు వెనకేసుకునే వస్తావు. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ మెంటాలిటీ. కొంతమంది న్యూట్రల్గా ఆలోచించే ఉంటారు, వాళ్ళు ఏది బేరీ వేసుకొని చూస్తారనమాట. ఆ కోణంలో ఉండేవాడే మేధావి నా దృష్టిలో. అలాంటి మేధావుల మాటలే నేను వింటానన్నమాట. ఈ త్రిగణన దూత గారి మాటలు, సగం తెలిసి సగం తెలియని మాటలైతే మనం పట్టించుకోం. వింటురుగా నా వీడియోస్ మీద రిపోర్ట్స్ కొడుతున్నారు, డిలీట్ అయింది, వెళ్ళకూడదు. ఇది కాకపోతే ఇంకోటి. సో అది గాయస్, బెల్లన్న నీకు కిలింగ్ ఇట్ అప్ బ్రూటల్ అనేదానికి, త్రిగణన దూత అనేదానికి అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో అది నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.